దేవుని మహాకృపను బట్టి మరలా మేము మీ ముందుకి రావడం జరిగింది. నిజంగా జరిగినటువంటి భయంకరమైనటువంటి ప్రమాదానికి అసలు మేము ఆ కుటుంబం అంతా కూడా చనిపోయి ఉండవలసిన వాళ్ళం. అసలు ఇక్కడికి వచ్చి చూస్తామని అనుకోలేదు అసలు. కానీ చిన్నప్పటి నుంచి మేము నమ్ముకున్న దేవుడు, మేము విశ్వసిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడటం వల్ల, అడ్డుపడటం వల్ల మనం ఒక్క రక్తపు బొట్టు కూడా నేల రాలకుండా మా కుటుంబంలో మేము నలుగురు, మాతో పాటు ఇంకో ఇద్దరు కూడా క్షేమంగా మరి సజీవుల లెక్కలో దేవుడు మమ్మల్ని ఈరోజు ఉంచి మీ అందరితో కలిసి దేవుని స్తుతించే గొప్ప ధన్యత భాగ్యం దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా చిన్నప్పటి నుంచి నేనైతే నా చిన్నతనం నుంచి దేవుని మందిరంలో పెరిగి కంచెలు వాయిస్తూ, డ్రమ్ములు వాయిస్తూ, వాక్యాన్ని చదువుతూ, మళ్ళీ పెద్దలతో కలిసి అనేక గ్రామాలు తిరుగుతూ సువార్త చేస్తూ గత 30 సంవత్సరాల నుంచి నేను దేవుని పరిచర్యలో ఉన్నాను. కాబట్టి నేను చేసిన భక్తి, నేను చేసిన ప్రార్థన, నాకున్నటువంటి విశ్వాసం అంతా దేవుడు మరి లెక్కలో తీసుకొని మరి చిన్నప్పటి నుంచి నమ్ముతున్నాం. కాబట్టి మన నమ్మిక చొప్పున దేవుడు ఇచ్చిన వాగ్దానం చొప్పున మరి మరణాన్ని తప్పించడం యెహోవా వశం అన్నట్టుగా దేవుడే ఈ గొప్ప మరణం నుంచి మమ్మల్ని అందరినీ తప్పించారనమాట. మాకు తెలుసు మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నిజంగా ఏ మానవుడు కూడా ఆ సమయంలో మనకి రక్షించలేడు, సహాయం చేయలేడు. మనకు బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, తెలిసిన అధికారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఆ టైంలో మనం ఎవరు రక్షించలేరు. మనం ఫోన్ చేసే లోపు యాక్సిడెంట్ అయిపోతుంది. ఇంకా మనోళ్ళు వచ్చి రక్షించే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ మనకు బాడీ గార్డు ఉన్నా, మన పెద్ద అధికారులు అయినా వాళ్ళు మన పక్కన కూర్చొని ఉంటారు తప్ప కారు ముందు పరిగెత్తలేరు కారుతో పాటు. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి మరణాన్ని తప్పించుట మానవుల వల్ల అయితే జరగదు. మనం నమ్ముకున్న దేవుడు నిజంగా అంత గొప్ప దేవుడు అన్నమాట. ఇందాక హరిబాబు గారు పాట పాడారేమని, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప అని. నిజంగా అనుక్షణం కనుపాప వలె ఆ కృప మమ్మల్ని వెంబడించింది కాబట్టి మమ్మల్ని రక్షించగలిగింది. ఈ సహోదరి కూడా పాట పాడారు, చూచువాడా నిత్యం కాచువాడా, మాకు వెనక ముందు కుడి ఎడమలు ఆవహించి ఉన్నవాడా. నిజమే, మనం నమ్ముకున్న దేవుడు, మనం చూస్తున్న దేవుడు, నిత్యము కాస్తున్న దేవుడు, మన కుడి ఎడమల ముందు వెనక ఆవహించి ఉన్న దేవుడు కాబట్టి మనం రక్షించగలిగాడు. నిజంగా సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు మన పక్కనే ఉన్నట్టుగా, ఒక యజమాని మన పక్కనే ఉన్నట్టుగా మనతో నిత్యము నడిచి మనల్ని కాపాడే దేవుడు, అంత గొప్ప దేవుడు మనం కలిగినందుకు నిజంగా ధనిలో దేవుడు మనకు స్తోత్రం కలుగుతున్నారు. హల్లెలూయా. నిజంగా ఎంత భయంకరమైన ప్రమాదమో అసలు ఆ జరిగినప్పుడు కళ్ళు మూసుకున్నాం అన్నమాట. ఏం జరిగింది తెలియదు. ఘోరంగా 120 స్పీడ్లో కొట్టుకున్నాయి మా కార్లు. నిజంగా ఆ ఎయిర్ బెలూన్ అనేది ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు. అసలు చాలా మందిని అడిగితే నేను కూడా ఎప్పుడు చూడలేదు. మా కారు ఉంది కానీ ఆ ఎయిర్ బెలూన్ ఎట్లా ఉంటుందో మాకు కూడా తెలియదు అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే నా కారు ఆ బెలూన్ ఓపెన్ అయింది అనమాట. ఆ బెలూన్ ఓపెన్ అవ్వడం వల్ల నేను ముందు కూర్చున్నా కూడా నాకు ఏం కాకుండా జస్ట్ ఇక్కడ చెస్ట్ దగ్గర మాత్రం కొంచెం లైట్గా ఒక బోన్ ఫ్రాక్, కొంచెం లైట్ క్రాక్ వచ్చింది, కొంచెం పగుళ్ళలాగా వచ్చింది. ఒక నెరవేర్చినట్టుగా, భూమి నెరవేర్చినట్టుగా అట్లా కొంచెం పగులు వచ్చింది. మీరందరూ మా కోసం ప్రార్థన చేశారు, ప్రార్థనలో పెట్టారు. కాబట్టి తొందరలో వారంలోనే కోరుకోగలేదు దాని నుంచి కూడా. ఇప్పుడు అంత క్షేమంగా సంపూర్ణ ఆరోగ్యంగా మా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఈరోజు మేము వచ్చాం. దేవుడు చేసిన ఈ గొప్ప ఉపకారం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా ఆ పడిపోయిన టైంలో నాకు విచిత్రంగా అనిపించిన ఒక మాట ఏంటంటే, అక్కడ మమ్మల్ని రక్షించడానికి, అంటే పైకి లేపడానికి అక్కడ వచ్చిన ఆ స్త్రీలందరూ చెప్పిన ఒక విషయం నాకు ఇప్పటికీ మనసులో తిరుగుతూ ఉంది. ఏం చెప్పారంటే, మీరు నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో కానీ ఆ దేవుడే మిమ్మల్ని రక్షించారని అక్కడ ఉన్న జనం అందరూ చెప్పారు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి ఆ ప్రమాదం జరిగి కూడా, కారు ఇంత డ్యామేజ్ అయ్యి కూడా అసలు బ్రతికారు అంటే ఎవరు నమ్మలేకపోతారు అన్నమాట. ఆ కారు చూసిన ఎవరైనా అక్కడ పడిన ప్రతి ఒక్కరు చచ్చిపోయి వెళ్ళిపోయారంట. ఇప్పటిదాకా ఎన్నో యాక్సిడెంట్ జరిగాయంట అదే స్థలంలో.
మా ముందు అర్ధగంట ముందు కూడా అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆయన చచ్చిపోయాడు, తీసుకెళ్లారు ఆయన. ఆ అద్దాలు అన్ని పగులు ఎక్కడే ఉన్నాయి. వాళ్ళందరూ చెప్తారు నిజంగా ఆశ్చర్యంగా, మిమ్మల్ని కాపాడింది మాత్రం మీ దేవుడే అనే మాట పదే పదే చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ పడిన ఎవరు బ్రతకలేదని. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళు అన్న మాట కూడా ఇదే, మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారో కానీ మీ దేవుడు మాత్రం మీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడన్నట్టు అన్నమాట. మా ఇంటికి వచ్చిన బంధువుల్లో ఇక్కడ జయంతిపురం నుంచి మా బామ్మర్ది వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు అంత హిందువులు, పూజలు బాగా చేస్తారన్నమాట. ఆయన వచ్చి స్వయంగా హాస్పిటల్ ఎవరు చూసిన తర్వాత, నిజంగా బాబారు మీ దేవుడు నేను హిందూ అనుకున్నాను కానీ మీ దేవుడు చాలా పవర్ కలిగిన దేవుడు అని చెప్పాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగుతాడు. యాజకులు వాళ్ళు ఏం చెప్తారో అదే చెప్తున్నాను నేను, ఒక్క మాట ఒక అక్షరం కూడా కలుపుకుంటా. మా మిస్సెస్ తో చెప్పారు, అక్క నిజంగా మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు నాకు అర్థమైంది. అసలు మిమ్మల్ని రక్షించాడంటే మీరు ఎప్పటి నుంచి ఏంటి పిచ్చోళ్ళు అనుకునేవాడు, నేను ఎప్పుడు ఈ ప్రార్థన అనుకునేవాళ్ళు, కానీ ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, మిమ్మల్ని అందరినీ ఒక్క రక్త కొట్టు కూడా పడకుండా కాపాడాడంటే మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈ మ్యారేజ్ గట్టి వెళ్ళి 4-5 రోజులు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి సరిగ్గా ప్రార్థన చేసుకోలేదేమో, ఈ 4-5 రోజులు గట్టిగా ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. ఆయన నోటి దేవుడు నామకు స్తోత్రం కలుగును గాక. అంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట. మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, మనల్ని కనుపాపాలు కాచే దేవుడు ఆయన. ఆయన మనకు ఉన్నంత కాలం మనకు ఏ భయము అక్కర్లేదన్నమాట. కాకపోతే మనం చేయవలసిందల్లా మనకు ఈ బ్రతుకునిచ్చిన దేవునికి మన జీవితకాలం అంతా మనం రుణపడి ఉండాలి, ఆయన సేవ చేయాలి, ఆయన స్తుతిస్తూ ఆరాధించాలి, ఆయన పనిలో మనం నిమగ్నంలో ఉండాలి. ఆయన మాట ప్రకారం, ఆయన మార్గం చొప్పున, ఆయన ఆజ్ఞలు బట్టి మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ లోకంలో ఏ చీకటి శక్తి ఎదురొచ్చినా, ఎంత భయంకరమైన ప్రమాదం జరిగినా మనకు మాత్రం ఏమీ కాదనేది మాత్రం 100% వాస్తవం. దానికి సజీవ సాక్ష్యం ఈరోజు మీ ఎదుట ఉన్న మా కుటుంబం మాత్రమే. దేవుడు మనకు స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో చేశాడనమాట. అయితే ఈరోజు మనం చెప్పబోయే వాక్యానికి సంబంధించిన లేఖనం ఏంటంటే, ఇలా యాక్సిడెంట్ అయిన విషయం చాలా మందికి తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిశారు, దీన్ని దేవుడే రక్షించాడని అందరం విన్నాం. అయితే మన కాలేజీలోకి వచ్చినప్పుడు ఒక సహోదరుడు నాతో పాటు క్యాంపెయినింగ్ చేసే ఒక సహోదరుడు ఏం చెప్పాడంటే, అన్నా నువ్వు అసలు అది హిందువుల మ్యారేజ్, నువ్వు వెళ్ళటం అది తప్ప అన్నది, అది హిందువుల మ్యారేజ్కి మనం వెళ్ళకూడదు అని చెప్పాడు. ఇంకా కొంతమంది మాస్టర్లు కూడా ఇదే మాట అన్నారు, ఏమనంటే హిందువుల పెళ్ళిళ్ళకి మనం వెళ్ళకూడదన్నా అని చెప్పారు. నాకు చాలా విచిత్రం అనిపించింది, చాలా బాధ అనిపించింది కూడా. అంటే ఎందుకు బాధ అనిపించిందంటే, మనవాడు అసలు బైబిల్ చదవట్లేదేమో అని అనిపించింది నాకైతే. అంటే ఈ రోజుల్లో చాలా మంది బైబిల్ పరిశోధన లేకుండా, ఎలాంటి ట్రైనింగ్ లేకుండా నోటుకు వచ్చేసి చెప్పేస్తూ ఒక అబద్ధ ప్రచారాన్ని సమాజంలో బాగా గట్టిగా అనిపిస్తున్నాం. అట్లాగే మా సహోదరుడు నేను చెప్పాను కదా కాలేజీ, అతను కూడా అలా చెప్తే నాకు చిత్రాన్ని కలిగించింది. మనం ఏం చేయాలి, మన క్రైస్తవ జీవితంలో ఒక కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది, ప్రవర్తన నియమావళి. మనం ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చెయ్యాలంటానికి మనకు సంపూర్ణ మాదిరి ఎవరు అని అంటే బైబిల్ గ్రంథము, దేవుడే, యేసు ప్రభు వారే మనకు సంపూర్ణ మాదిరి. అలాగే బైబిల్ గ్రంథమే మనకు సంపూర్ణ మాదిరి. మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం తిన్నా లేఖనం ఏమి చెప్పుచున్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయం గురించి లేఖనం ఏం చెప్తుంది, లేఖనం ఏం మాట్లాడుతుంది, దేవుడు ఏం చెప్పాడు, యేసు ప్రభువును ఎలా అనుసరించాడు, అసలు యేసు ప్రభు వారి జీవితం మనకందరికి మాదిరికరం. ఒకసారి ఆ మాట చూద్దాం మనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, 1 పేతురు 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభువు మనకి ఏం ఉంచిపోయాడు చెప్పండి? మాదిరి ఉంచిపోయాడు. తన అడుగుజాడల్లో మీరు నడుచుకోవాలని. మనం అందరం ఎవరి అడుగుజాడల్లో నడుచుకోవాలి? ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. మనకు మాదిరి ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
ఆయన పాపము చేయని వ్యక్తిగా, పవిత్రమైన వ్యక్తిగా, నిష్కళంకమైన వ్యక్తిగా, నిర్దోషుడిగా మనం ఆయన చూస్తాం. హెబ్రీ పత్రిక చూడండి 6వ అధ్యాయము 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7:26లో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ మాట చెప్పండి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంత గొప్ప పరిశుద్ధుడు ఆయన. అనేక శుభ గుణలక్షణాలు కలిగిన దేవుడు ఆయన. దేవుడు వెలుగై ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మీరు చదివితే ఒకసారి అది కూడా 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంది. కింద ఫుట్నోట్లో ఏముందో తెలుసా? దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమయ్యి ఉన్నాడు. అలాగే ఆయన వెలుగై ఉన్నాడు కూడా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును, అంటే చీకటి అంటే పాప సంబంధమైన క్రియలు కానీ, పాప సంబంధమైన విషయాలు కానీ ఆయనలో ఎంత మాత్రము లేదు. ఆయన అంత పవిత్రుడు, అంత పరిశుద్ధుడైన దేవుడు. ఆ దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎలా బ్రతికాడు? నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపము లేనివాడుగా, పాపంలో చేరలేవాడుగా, ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన బ్రతికాడు. ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతికాడు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో వచ్చింది అసలు ఎవరి కోసం? ఎవరి కోసం అంటే 1 తీమోతి పత్రిక చూడండి. 1 తీమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. 1 తీమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చాడు. చెప్పండి, యేసు ప్రభు ఈ లోకానికి దేనికోసం వచ్చాడు? పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. మర్చిపోకూడదు. ఇంకొక చోట అన్నాడు, నేను పాపులనే పిలువచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలువ రాలేదు అన్నాడు. యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం? పాపులను రక్షించటానికి. పాపుల కోసం ఆయన వచ్చాడు. పాపులను రక్షించటానికి వచ్చిన ఆయన, పాపుల కోసమే వచ్చిన ఆయన, మరి ఆయన ఎక్కడ నివాసం చేశాడో తెలుసా మీకు? ఎక్కడ నివాసం చేశాడు ఆయన? లూకాసు వార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఎవరెవరు వస్తున్నట్టు ఆయన దగ్గరికి చెప్పండి? సుంకరులు, పాపులు. అసలు ఆ గ్రూప్ పేరే పాపులను పెట్టారు. మరి అది ఏ కులమో ఏ మతమో వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా ఏం చెప్తున్నారు? ఆ గ్రూప్ పేరే ఏమని చెప్పారు? పాపులంట. వాళ్ళందరూ పాపులను పిలుస్తున్నారు. ఇంకొక గ్రూప్ ఉంది, వాళ్ళు సుంకరులు. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. సుంకం వసూలు చేసేవాడు, ట్యాక్స్ వసూలు చేసేవాడు. వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువగా వసూలు చేసి ఎక్కువ ధనాన్ని సమకూర్చుకున్న వాళ్ళు. అందులో ఒకడు జక్కయ్య కూడా ఉన్నాడు, మనకు తెలుసు కదా. ఇట్లాగా వీళ్ళందరూ ట్యాక్స్ కలెక్టర్స్ గా ఉన్నారు. ఎక్కువ వసూలు చేసిన వాళ్ళుగా ఉన్నారు. అంటే వీళ్ళు కూడా పాపుల కింద, లంచగొండి వాళ్ళ కింద ఆనాడు సమాజం అసంకరులను గుర్తించింది అన్నమాట. ఈ సుంకరులు, పాపులు ఆయన బోధ పెట్టడానికి వస్తుంటే పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి, పరిసయ్యులు అంటే ఆనాడు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించే మత నిష్ఠ కలిగిన వారు అన్నమాట. అంటే ఇలాగే నడుచుకోవాలి, ఇలాగే ఉండాలని ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళందరూ ఆనాడు. తర్వాత శాస్త్రులు కనిపిస్తున్నారు, అంటే స్క్రైబ్స్. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని సేమ్ యాస్టీస్ గా సిరాతో కాపీ రాసేవాళ్ళు, చూసి ఇంకో కాపీ తయారు చేసేవాళ్ళు. స్క్రైబ్స్ అన్నమాట శాస్త్రులు. వాళ్ళందరూ ధర్మశాస్త్రం బాగా ఎరిగిన గ్రూప్ అన్నమాట. ఈ పరిసయ్యులు, శాస్త్రులు కలిసి వాళ్ళని ఏమడుగుతున్నారంటే, యేసు ప్రభువును ప్రశ్నిస్తున్నాడు అక్కడ ఏమని? ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సడుగుకొనిరి. యేసు ప్రభు మీద సడుకోవడానికి కారణం ఏంటి? యేసు ప్రభు వారంట సుంకరులతో, పాపులతో కలిసి వాళ్ళని చేర్చుకొని వాళ్ళతో భోజనం చేస్తున్నాడంట ఆయన.
అందుకు వాళ్ళు లోపల సనుక్కుంటాం, ఇదేంటి సుంకరులతో పాపులతో సహవాసం చేస్తున్నాడు ఇతను, వాళ్ళని చేర్చుకుంటాడేంటి, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి ఇతను అని లోపల కొనుక్కుంటాం. అంటే యేసుప్రభు వారు ఎవరితో కలిసి జీవనం చేస్తున్నారు అక్కడ చెప్పండి? సుంకులతో పాపులతో కలిసి. ఎందుకని? ఆయన వచ్చిందే పాపం రక్షించడానికి, ఆయన పిలిచిందే పాపులని పిలవడానికి వచ్చాడు ఆయన, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపుల మధ్యలో ఆయన నివాసం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. నివాసం చేయటమే కాదు, పాపులతో సహవాసం చేస్తున్నాడు కూడా, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు కూడా. ఇది అప్పుడున్నటువంటి శాస్త్రులకు పరిశీలకు నచ్చక మనుషులు గొడుక్కుంటున్నారు. కొంతకాలం చూశారు యేసుప్రభు వారిని, ఆ బ్యాచ్ తిరుగుతున్నాడు యేసుప్రభు వారు. తర్వాత ఒక బిరుదు పెట్టేశారు. ఏం బిరుదు పెట్టారు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, 18-19 వచనాల్లో ఏందో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18-19 వచనాల్లో, యోహాను తినకయు త్రాగకయు వచ్చెను కనుక వీడు దయ్యం పెట్టిన వాడని అంటున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటే ఏం తినట్లేదు తాగట్లేదు, వీళ్ళతో వచ్చి తింటాం తాగటం ఏం చేయట్లేదు. కాబట్టి తినని వాడు తాగడం ఏమంటారు, వీడికి ఆకలిస్తే తినాలి, దాహం వేస్తే తాగాలి. మరి ఒక మనిషి అసలు మీ ఊళ్ళో అన్నం తినట్లేదు, వాటర్ తాగట్లేదు అనుకో, పంపించిడికి ఏమైనా దయ్యం పట్టిందా ఏంటి, అసలు ఏం తినట్లేదు అంటారు. ఆయన చూసి అలాగే అనుకుంటారు. ఎందుకంటే ఆయన అరణ్యంలో జీవించేవాడు. వాళ్ళ ఊరు అరణ్యంలో కొండల గుట్టల మధ్యలో ఉంది, చిన్న పల్లెటూరు. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను, అడవి మనిషి. అడవి తేల తింటూ, మిడతలు తింటూ, అడవి తేల తాగుతూ జీవించే వ్యక్తి అనమాట ఆయన. వాళ్ళ ఊరే ఆ కొండల్లో ఉందన్నమాట, కోనసీమల్లో సంచార జాతుల్లాగా. ఇప్పుడు కొయ్యోళ్ళు చూసేస్తారు చూడు, అడవుల్లో బంజారా జాతి వీళ్ళందరూ అడవుల్లో ఉంటారు. అక్కడ ఉండి అడవులో క్యాకేసి అతన్ని ఇతను ఏం తింటలేదు తాగట్లేదు కాదు, దయ్యం పట్టుకోడు అన్నారు. మరి కిందకు వస్తే 19 వచ్చినట్టు, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును కనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకరులు పాపులకు స్నేహితుడు. యేసుప్రభు ఏమో బిరుదు పెట్టారు తెలుసా? అరే ఇది పాపుల స్నేహితుడు రా అని పెట్టారు. ఎవడు స్నేహితుడు అంటే యేసుప్రభు? సుంకరులు పాపుల స్నేహితుడు. వాళ్ళతో కలిసి తింటూ తాగుతున్నాడు, వాళ్ళతో చట్టాపట్టలు వేసుకుని తిరుగుతున్నాడు. ఈయన పాపుల స్నేహితుడు, పాపులకు ఫ్రెండ్ ఇతను. అంటే ఇతను పాపుల స్నేహితుడు అని బిరుదిచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఎక్కువగా వాళ్ళతో గడిపడ్డాడు యేసుప్రభు వారు. కానీ తన జీవితంలో ఎన్నడూ పాపము చేయలేదు, ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు. పాపుల మధ్యలో బ్రతికినా, పాపులతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగినా, పాపులతో భోజనం చేసినా, ఏనాడు ఒక చిన్న తప్పు కూడా పాపం కూడా చేయకుండా ప్రత్యేకంగా జీవించాడు ఆయన. ఇప్పుడు మనకందరికీ తెలుసు, మనం చెప్పుకుంటాం కదా, అందరికీ తెలిసిన విషయం తామర పువ్వు గురించి. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. బురదలో ఉన్నా కూడా, చుట్టూ బురద ఉన్నా కూడా మరి ఆ బురద అంటకుండా ఎలా బ్రతికింది? అందుకే దాన్ని ప్రత్యేకంగా అంటాం. మరి అది మంచి నేలలో మంచి గులాబీ పూల మధ్యలో బతికితే దాని గురించి కూడా మాట్లాడటం అక్కడ ఉంది కాబట్టి దానికి ప్రత్యేకత. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మచ్చ లేకుండా ఎలాగుందో అలాగే పాపుల మధ్యలో బ్రతికినా, పాపులతో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరిగినా ఆయన ఏనాడు పాపము చేయలేదు, ప్రత్యేకంగా జీవించాడు. ఇది అసలైన మాదిరి, అసలైన క్రైస్తవ జీవితం అంటే. అసలు నువ్వు పాపులతో కలిసి జీవించకపోతే, పాపుల స్నేహం చేయకపోతే, అసలు నీ నాయకుడే పాపుల స్నేహితుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి మనం అన్యుల మధ్యలోకి వెళ్ళకూడదు, అన్యులతో కలిసి ఉండకూడదు, అన్యులతో సహవాసం చేయకూడదు అంటే అసలు నువ్వు సువార్త చెప్పేది ఎవరికి? నువ్వు సువార్త చెప్పేదే వాళ్ళకి. వాళ్ళతో పని ఉందా లేదా మనకి? మన సువార్త చెప్పవలసిందే వాళ్ళకి. మరి నువ్వు వాళ్ళకు దూరంగా ఉంటే మనకి ఎలా సాధ్యం? యేసుప్రభు వారు మ్యారేజ్కి వెళ్ళాడా లేదా? యేసుప్రభు వారు ఎప్పుడైనా తన జీవితంలో పెళ్లికి అటెండ్ అయ్యాడా లేదా? పెళ్లి కోసం తిన్నాడా లేదా? కానా ఊర్లో పెళ్లికి వెళ్ళాడా లేదా? కానీ ఆయన తప్పు మాత్రం ఎన్నడూ కూడా చేయలేదు, పాపం ఎన్నడూ చేయలేదు. మనం ఏ మ్యారేజ్కైనా, ఏ శుభకార్యాలకైనా మనం వెళ్ళొచ్చు, వెళ్ళి తీరాలి కూడా. కాకపోతే బైబిల్కు విరుద్ధమైన ఏది కూడా మొక్కటం కానీ, విగ్రహారాధన కానీ బైబిల్ నిషేధించింది ఏది మనం చేయటానికి లేదు, తినటానికి లేదు. బైబిల్ నిషేధించింది ఏదైనా ఉంటుంది తినటానికి కానీ, మొక్కటం కానీ, బైబిల్కి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకూడదు. అలాగని వాళ్ళ దేవతల దగ్గరికి, విగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ చేస్తే అక్కడ మనం వెళ్ళాం. కానీ ఇంట్లో శుభకార్యం చేసుకుంటే, పిల్లలకి ఏదైనా చేస్తే ఖచ్చితంగా మనం వెళ్ళటంలో తప్పు లేదు, వెళ్ళాలి కూడా.
అప్పుడే రేపు వాళ్ళు వస్తారు. మీకు ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. మీరు కావాలంటే ఇప్పుడు సిఆర్పి వెంకట్ అని మా బంధువు ఒక అతను ఉన్నాడు, జగన్పేట ఇల్లు కట్టుకున్నాడు. సిఆర్పి వెంకట్ అతనికి ఇప్పుడు భూదాడులో అక్కడ ఆనోక్ అనే చర్చ్ ఉన్నాడు. మా మావయ్య, సొంత మావయ్య అయినా. ఆ చర్చికి డిసెంబరు క్రిస్మస్ నాడు జనవరి 1 రోజు వాళ్ళు కొంతమంది అన్యులను పిలుస్తారు. పిలిచి భోజనాలు పెట్టి ఆ రోజు దేవుని వాక్యం వినిపిస్తారు అన్నమాట. దేవుని వాక్యం వినిపించి భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళు కాసేపు దేవుని మాటలు విని హ్యాపీగా వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు గృహప్రవేశం చేశారు, ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్తే మనల్ని ఏం చేశారంటే గృహప్రవేశం చేస్తే మేము వెళ్ళామా, వాళ్ళ ఇంట్లో తినామని వెళ్ళలేదు. నెక్స్ట్ జనవరి 1 వచ్చింది, క్రిస్మస్ వచ్చింది. అప్పుడు ఆయన లెటర్ పంపించే వీళ్ళకి ఇంటికి వచ్చి ఇట్లా క్రిస్మస్కి రండి అని. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? డైరెక్ట్ మొక్క మీద మేము రామని చెప్పారు. ఎందుకని? మేము గృహప్రవేశంలో మీరు రాలేదు కాబట్టి మీ క్రిస్మస్లకి జనవరి 1 మేము కూడా రాము, మేము చెప్పేసాం. అంటే ఒక కుటుంబాన్ని దేవుని వాక్యం వినకుండా అక్కడ మనం చేసిన ఆ కార్యాన్ని బట్టి ఒక కుటుంబం దేవుని వాక్యం వినకుండా అయిపోయింది కదా. అక్కడ వాళ్ళు దేవుని అక్కడికి వచ్చి ఉంటే దేవుని వాక్యం వినేవాడు, భోజనం చేసేవాడు. వాడు దేవుని వాక్యం వినకుండా ఉండటానికి కారణం ఎవరంటే ఇప్పుడు వీళ్ళు చేసిన అజ్ఞానమైన పనే కదా. అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబుల్ ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుందో మనం తెలుసుకొని లేఖనాల ప్రకారం మాత్రమే మనం నడుచుకోవాలి. మనం ఫంక్షన్లకు వెళ్ళి స్నేహితులతో వాళ్ళతో కలిస్తే తప్పేమీ లేదు. కానీ మనం పాపం చేయకూడదు, పాప సంబంధమైన కార్యక్రమాల్లో మనం పాల్గొనకూడదు. దయచేసి ఏమనుకోవద్దండి, ఇది మేము చెయ్యము అనేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటాం. అక్కడికి వెళ్ళాము, మనం చేయకూడదు, ఏదో చేయమన్నారు, దయచేసి ఏమనుకోవద్దండి, మేము ఇది చేయకూడదు అన్నా సరే నువ్వు చేసి తీరాల్సిందని మెడ మీద కత్తి పెడతారా? పెట్టరు. అంటే అజ్ఞానం అనేటువంటి క్రియలు మనం చేయటం వల్ల కొన్ని ఆత్మలను మనం పోగొట్టుకుంటాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు వాళ్ళతో. ఏమని? ఇదేంటి యేసు ప్రభు వారు వాళ్ళతో కలిసి చట్టపట్టాలు వేసుకుంటాడని లూకా సువార్త 15లో అంటే యేసు ప్రభు వారు కొన్ని ఉపమానాలు చెప్పాడు. అక్కడ చూడండి, 15వ అధ్యాయం లూకా సువార్తలో 3వ వచనంలో చూస్తే ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం తెలుసా? శాస్త్రులు పరిచయులు ఇట్లా కొనుక్కున్నందుకు మీరు పాపలతో కలిసి స్నేహం చేస్తున్నాడు, చట్టాపట్టాలు వేసుకొని భోజనం చేస్తున్నాడని సణుక్కున్నందుకు యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో మొదటి ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఎన్ని తప్పిపోయాయి తెలుసా? 1 తప్పిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ గొర్రెల కాపరి 99 గొర్రెలు విడిచిపెట్టి 1 గొర్రెను ఎత్తుకుంటా పోయాడు. జాగ్రత్త చూడండి, ఏ గొర్రె కోసం వెళ్ళిపోయాడైనా? తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు, 99 విడిచిపెట్టేశాడు. ఈ ఉపమానం చెప్పాడు ఆయన. తర్వాత ఇంకో ఉపమానం చెప్పాడు. 8వ వచనంలో ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అందులో 1 పోయింది, 9 ఉన్నాయి ఆమె దగ్గర. ఆ పోయిన ఒకదాని కోసం దీపం వెలిగించి వెతకలాట స్టార్ట్ చేసింది. దేనికోసం? ఒక్కదాని కోసం. దాని కింద ఇంకొక ఉపమానం చెప్పాడు 11వ వచనం నుంచి. ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు ఆస్తిని పంచిమ్మని అడిగి ఆస్తి తీసుకుని వేరే దేశానికి వెళ్ళి ఆ వేషలతో తిరిగి ఆ సొమ్మంతా పాడు చేసుకొని తిరిగి బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి మంచి ఉంగరం చేతికి తొడిగి కాళ్ళకు మంచి చెప్పులు ఇచ్చి మంచి మేకలను కోసి పండుగ చేశాడు. ఎవరు? తప్పిపోయిన 1 కొడుకు గురించి. ఈ 3 ఉపమానాల ద్వారా యేసు ప్రభు వారు చెప్పదలుచుకున్నది ఏంటో తెలుసు అక్కడ శాస్త్రులకు పరిచయులకు? మీరు నన్ను అడుగుతున్నారు కదా, సొంతలతో పాపంతో కలిసి భోజనం చేస్తున్నాడు, చట్టా పట్టాలు వేసుకున్నాడు, వాళ్ళు పాపలు స్నేహితులని మీరు నన్ను అంటున్నారు కదా. నేను వచ్చిందే వీళ్ళ కోసం. వీళ్ళు తప్పిపోయిన వారు. 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కోసం యజమాని వెళ్ళాడు కదా. ఈ తప్పిపోయిన వాళ్ళ కోసమే నేను వచ్చా. ఈ పోగొట్టుకున్న నాణ్యం కోసమే నేను వచ్చా. ఈ తప్పిపోయిన కుమారుడు కోసమే నేను వచ్చా. మిగతా వాడి గురించి నాకు బాధ లేదు. ఎందుకని? వాళ్ళందరూ ఆల్రెడీ నా పిల్లలే. 99 గొర్రెలు తప్పిపోలేదు, మందులోనే ఉన్నాయి, దొడ్డిలోనే ఉన్నాయి. కానీ దొడ్డి విడిచి వెళ్ళిపోయిన 1 గొర్రె చూసావా? దానికోసం నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను వచ్చిందే దానికోసం. నేను వచ్చిందే పాపం రక్షించడానికి. నేను వచ్చిందే పాపని పిలవడానికి.
ఆ పోగొట్టుకున్న నాణ్యం ఏదైతే ఉందో దానికోసమే నేను వచ్చాను అని యేసు ప్రభు వారు చాలా చక్కగా క్లియర్గా చెప్తున్నారు. అందుకే యోహాను సువార్త చూడండి 10వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 10:16 చూడండి. యోహాను 10:16లో, ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. ఏ గొర్రెలు అంటాయి? ఈ దొడ్డిని కాని గొర్రెలు ఉన్నవి, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. మనం అందరం దొడ్లో ఉన్నాం. దొడ్లో ఉన్న దాని గురించి ఆయనకు బాధ లేదు. కొన్ని దొడ్డులో నుంచి తప్పిపోయింది ఒకటి ఉంది. ఆ తప్పిపోయిన దానికోసం వచ్చి వాళ్ళే ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులు, సంఘస్థులు, విశ్వాసులు, పవిత్రులు, వాళ్ళందరూ దేవుని సన్నిధిలోనే ఉన్నారు, దేవుని మందిరంలో ఉన్నారు, దేవుని దొడ్డిలోనే ఉన్నారు. వేసే రక్తం కిందకు వచ్చారు, వాళ్ళందరూ నీతిమంతులే. కానీ ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు లోకంలో అన్యులుగా జీవిస్తున్నారు, పాపులుగా జీవిస్తున్నారు, పాప జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాళ్ళను కూడా ఈ దొడ్డిలోనికి తీసుకురావడమే దేవుని పరిచర్య. యేసు ప్రభువు వారు వచ్చింది అందుకోసం అయితే, మరి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది కూడా ఎందుకోసం? ఈ పని కోసమే. యేసు ప్రభువు వారు డైరెక్ట్గా దిగొచ్చి వేరే దొడ్లో ఉన్న గొర్రెలు ఈ దొడ్లో తీసుకురావడం కాదు. ఆ పరిచర్య నీకు నాకు అప్పగించాడు. ఇప్పుడు మనం చేయాలి ఆ పని. మనం చేసే పని ఏంటో తెలుసా? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నవి, వాళ్ళు అన్యులు, వాళ్ళతో సహవాసం చేయాలి, వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళకి సువార్త ప్రకటించాలి, వాళ్ళని ఈ దొడ్డిలోకి తీసుకురావాలి. ఇదే పరిచర్య, ఇదే సువార్త, ఇదే దేవుని పని. ఈ పనికే రేపు పరలోకంలో బహుమానం ఉంటుంది. మరి నువ్వు విశ్వాసుల అన్యుల ఇంటికి వెళ్ళొద్దు, అన్యుల శుభకార్యానికి వెళ్ళొద్దని కొంతమంది మాట్లాడుతున్నారంటే, మరి వాళ్ళ అజ్ఞానానికి మనం ఏం చెప్పాలి చెప్పండి? వాళ్ళు అనడానికి ఒక మాట ఉంది, అది వాళ్ళ బైబిల్ గ్రంథం అర్థం కాలేదు. అది ఒకటి చివరిగా చదువుకుందాం చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమును విగ్రహంతో పొందికేమి, మనము జీవనం గల దేవుని ఆలయమై ఉన్నాం. ఇది ఈ మాట చదువుకున్నారండి భాష. ఈ మాట బైబిల్లో ఉందిగా కదా, మీరు బైబిల్ చదవలేదా? ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం సార్. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు అంటున్నాడు. అవిశ్వాసులు అంటే దేవుని నమ్మని ప్రజలు, అన్యులు, పాపులు అని మనోళ్ళ అభిప్రాయం. సరే, వాళ్ళ అభిప్రాయం ప్రకారం కాసేపు అవుననుకున్నాం. అవిశ్వాసులతో మనం ఏముండొద్దు? జోడుగా అంటే సహవాసం చేయొద్దు. నీతికి దుర్నీతితో ఏ సాంగత్యం? మనం నీతి గల యేసయ్యను నమ్ముకున్నాం, వాళ్ళు దుర్నీతిలో ఉన్నాడు, వాళ్ళకు మనకు సాంగత్యం ఏంటి సార్? వెలుగుకు చీకటితో ఏం పోతూ? మనం వెలుగైన దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మనం అందరం వెలుగు సంబంధులు, మీరు లోకానికి వెలుగు అయ్యున్నారని యేసు ప్రభువు వారు చెప్పారు. మరి వాళ్ళు చీకటి కార్యాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చీకటి సంబంధులు, మనం వెలుగు సంబంధులు. వాళ్ళతో మనకు సహవాసం ఏంటి? క్రీస్తులకు బెలియాలతో ఏం సంబంధం? క్రీస్తుకు దయ్యంతో ఏం సంబంధం? అవిశ్వాసులకు విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయంతో విగ్రహాలతో పోలిక ఎక్కడ? మనం దేవుని ఆలయానికి వస్తాం, వాళ్ళు విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు. తర్వాత మనము జీవగల దేవుని ఆలయం ఉన్నాము. మరి మనం దేవుని ఆలయం ఉన్నామంటే వాళ్ళలో నివసిస్తున్నది అపవాది, వారు అపవాదికి ఆలయమై ఉన్నారు, మనం దేవునికి ఆలయం ఉన్నాము. వాళ్ళతో మనకు సహవాసం ఏంటి? వాళ్ళకి మనకు పొందుకేంటి? వాళ్ళతో మనం కలిసి వెళ్ళటం ఏంటి అని బోధిస్తున్నారు. వాస్తవమే, బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది. కానీ ఇది లోకంలో ఉన్నటువంటి పాపుల గురించి కాదు, లోకంలో ఉన్నటువంటి అన్యుల గురించి కాదు. నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. ఈ మాటలు లోకంలో ఉన్నటువంటి పాపుల గురించి, రక్షణ పొందని అన్యుల గురించి కాదు కాదు కాదు. మరి ఇది ఎవరి గురించి అండి? ఎవరి గురించి అని నేను చెప్తాం కాదు, ఈ పత్రిక రాసినాయనే చెప్తున్నాడు. ఈ పత్రిక ఎవరు రాశారు? కొరింథీ పత్రిక పౌలు గారు రాశారు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము చూడండి ఏమంటున్నాడు పౌలు గారు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి ఏమంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. ఇది పౌలు గారు అంటున్నారు.
జారులతో, ఈ లోకంలో ఉన్న పాపులతో మీరు సహవాసం చెయ్యొద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోకులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయొద్దని కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. ఏమంటాడు పౌలు గారు? నేను జారులతో సాంగత్యం చేయొద్దని రాశాను కదా నా పత్రికలో. దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ఈ లోకంలో ఉన్న జారులు, లోకులు, దోచుకుని విగ్రహాలతో వాళ్ళతో చేయొద్దని కాదు అంటున్నాడు ఆయనే, నేను కాదమ్మో. దాని అర్థం వాళ్ళతో కాదు, ఈ లోకంలో ఉన్న జారులు, విగ్రహాలతో వాళ్ళతో కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఆయనతో సాహసం చేయకపోతే ఇంక ఊళ్ళో ఉంటాం, ఎందుకు అడవిలో వెళ్ళి కట్టుకో. అలాగైతే మీరు ఊళ్ళో నుంచే వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే ఇగో ఏమంటాడు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు ఆయన, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాస్తున్నా. ఇదన్నమాట. ఇప్పుడు సహోదరులు అనబడిన వాడు ఉన్నారు. సహోదరులు ఎవరు? యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది రక్షణ తీసుకొని బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడుతూ కానుకలు వేస్తూ మనసుతో కలిసి సహవాసం చేస్తున్న మన విందుల్లో పాల్గొంటున్న సహోదరులు ఉన్నారు కదా, వీళ్ళు మన సహోదరులు. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా మరలా లోకంలో కలిసిపోయి విగ్రహారాధికులు అయిపోతే, తాగుబోతులుగా మారిపోతే, దొంగలుగా మారిపోతే, జాలుగా మారిపోతే, వ్యభిచారులుగా మారిపోతే, పాపులుగా మారిపోతే, అలాంటి వాళ్ళతో నువ్వు సాంగత్యం చేయొద్దు, తినకూడదు అంటున్నాడు. ఇదే మాట. అంతేగాని లోకంలో ఉన్న పాపులతో, జాలులతో కాదు. అలాగైతే యేసు ప్రభు వారు వాళ్ళతో ఎందుకు కలిసి చంటాపాట వేసుకొని భోజనం చేస్తాడండి? యేసు ప్రభు వారే అలా చేసినప్పుడు, లోకంలో ఉన్న జారులతో, పాపులతో కలిసి భోజనం చేస్తూ వారి మధ్యలో జీవించినప్పుడు, ఒక క్రైస్తవుడు వేయండి యేసు ప్రభువుని మాదిరిగా తీసుకున్న నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు, వాళ్ళ శుభకార్యాలకు వెళ్తాండి. ఏం నేర్చుకున్నారండి బైబిల్? అసలు ఏం మాట్లాడుతున్నారు? బైబిల్ గ్రంథం చెప్తున్నది ఎవరితో సాహసం చేయదంటే, వారు ఆల్రెడీ రక్షణలోకి వచ్చి యేసయ్య ప్రేమను రుచి చూసి, యేసయ్య ఎంత గొప్ప దేవుడు తెలుసుకొని పరిశుద్ధాత్మలో పాలు పొంది దేవుని వరాలను అనుభవించి కూడా మళ్ళా లోకంలో కలిసిపోయి పాపం చేస్తున్నాడు అనుకో, వాడిని వదిలేసే, వాటితో సహవాసం చేయదు, వాళ్ళ చట్టాపట్ట లేదు అసలు అని అంటున్నాడు. అంతేగాని లోకంలో ఉన్న పాపం గురించి కాదు. యేసు ప్రభువు ప్రతి శుభకార్యానికి పాల్గొన్నాడు. ఆయనకు ఒక పెద్ద బహుమానం గిఫ్ట్ ఇచ్చారు, బిరుదు ఇచ్చారు. ఆయన పాపల స్నేహితుడట. వాళ్ళతో మనం సహవాసం చెయ్యాలి. దేవుని ప్రేమల గురించి వాళ్ళకి చెప్పాలి. యేసయ్య త్యాగాన్ని వాళ్ళకి చెప్పాలి. నీ దేవుడు ఎంత గొప్పవారో వాళ్ళకి చెప్పాలి. నువ్వు వాళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నావు. చెబితే కొన్ని ఆత్మలు దేవుడి వైపు తిరుగుతాయి, ఈ దొడ్డులోనికి వస్తాయి. అది పరిచర్య అంటే. నేను వాళ్ళతో సాహసం చేయను, వాళ్ళ శుభకార్యాలు నీ దగ్గర కూడా రావాలి. వాళ్ళు మీ మీటింగ్ మీద ఎందుకు రావాలి? వాళ్ళు చెప్పండి, నాకు కోసం చెప్పండి. వాళ్ళ దానికి మీరు వెళ్ళలేదు, మీ మీటింగ్ ఎందుకు రావాలి? మీ మాట ఎందుకు వినాలి? ఉంటుంది కదా. మరి నీకు ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయమా? అట్లా ఉండదు కదా. వెళ్ళాలి. కానీ పాప సంబంధమైన కార్యక్రమాల్లో మనం ఎప్పుడు కూడా పాల్గొనం. మేము అన్ని కార్యాలకు వెళ్తాం, కానీ ఎన్నడూ మేము తప్పు చేయం. నేను చాలా సాఫ్ట్గా ప్రేమతో చెప్పాను సార్, బ్రదర్ ఏమనుకోవద్దు, మేము ఇది తినకూడదు, దయచేసి ఏమనుకోవద్దంట. ఆ మాటకు వాడు ఫ్లాట్ అయిపోతుంది. నీకు అంతే. అయ్యో భలే వాళ్ళే బ్రదర్, ఏం పర్వాలేదు, అయిపోయింది మ్యాటర్. ఒక్కడన్నారు. నేను కాలేజీలో, ఉదాహరణకి కాలేజీలో చేస్తున్నాను కదా, నేను గత 15 సంవత్సరాల నుంచి లెక్చర్. ఆ కాలేజీ ఓపెనింగ్ అప్పుడు వాళ్ళు ఒక పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు వాళ్ళు ఆ ఫోటోకి పోదండలు వేసి దండం పెట్టి కొబ్బరికాయ కొడతారు. నేను సాఫ్ట్గా ప్రిన్సిపల్ గారికి చెప్పాను సార్, వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు చేయను సార్, నేను ఈ కొబ్బరికాయలు కొడతాం ఇట్లాంటివి రోడ్డు, నేను దయచేసి చేయను, ఏమనుకోవద్దంట. అయ్యో భలేమంటే సార్ అంటాను. నేను ఒక్కడిని పక్కన ఉంటాను, అందరూ చేస్తాను. వాళ్ళలో ఉంటా కానీ అది చెయ్యను. నేను ఆ వరుసలో ఉంటా కానీ అది నేను చెయ్యను. అలా తెలుగుగా నడుచుకోవాలి క్రైస్తవులు. అంతే కానీ ప్రతి దానికి చీటి మాటికి అవసరం లేని దానికి అజ్ఞానంగా వాదం పెట్టుకొని దూరం చేసుకుంటే నువ్వు ఒక ఆత్మను కూడా రక్షించలేవు. బైబిల్ గ్రంథం చదివిన వ్యక్తి ఎంతో జ్ఞానంగా నడుచుకోవాలి. బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. కొంతమంది పాస్టర్లు అయ్యి ఉండి, పాస్టర్ల స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మనం వాళ్ళతో సాహసం చేయకూడదుగా, వాళ్ళ దానికి వెళ్ళకూడదుగా అంటున్నారంటే, ఇప్పుడు ఆ ఆడబిడ్డ అవుతుంది అంటే ఆ పెళ్లి కుమారుడికి అక్క అనమాట. వాళ్ళు ఏదో కార్యక్రమం చేసి అక్కడ ఏదో స్టేజ్ మీద ఏదో పెట్టాలి, బోటు ఏదో పెట్టి పిలవాలి.
మేము పిలిస్తే మామూలుగా వెళ్ళాము, అక్కడ వెళ్ళగానే ఇది చెప్తే అయితే మేము సైడ్ అయిపోయాం. వాళ్ళు వచ్చేసారు. ఏమిటి ఇలాగా అంటే బైబిల్ గ్రంథమే మనకు అల్టిమేట్ అండి. లేఖనమేమి చెప్పుచున్నది, యేసు ప్రభు వారు ఏం చేశారు అదే మనకు అల్టిమేట్. దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారికి, నిరంతరం ఆయన పట్ల భయం భక్తి కలిగి బ్రతుకుతున్న వారికి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన దేవుడు మనల్ని రక్షిస్తాడంటే, మన దేవుడు మన పక్కనే ఉంటాడు, మన దేవుడు మనల్ని కాపాడుతాడు. మన విడువని దేవుడు ఆయన. కొన్ని సందర్భాల్లో మనమే మర్చిపోతాం, విడిచిపెడతామే కావని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టాడు. మాట ఇచ్చిన వాడు నరుడు కాడు. మాట ఇచ్చిన వాడు దేవుడు, విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వంభరుడు ఆయన. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, అనుక్షణం నేను కాపాడే దేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు నిజంగా మన ధన్యులం. ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయనకు లోబడి సంపూర్ణంగా ఆయన సన్నిధిలో నడుచుకుంటూ మనం పరలోక రాజ్యానికి వెళదాం. దేవుడి మాటలు మన అందులో దీవించి ఆశీర్వదించారు.